రే సాయి, మన లైఫ్ ఇంకెంతేనేమోరా, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ చచ్చిపోవాలి. అంతే అంటావా అక్క? మనకి పెళ్లిళ్ళు కావంటావా? లేదంటే హైట్ కలర్ చేంజ్ చేసి చూస్తా, ఏమైనా వర్కౌట్ అయిద్దాం చూద్దాం. కష్టం రా. 5 ఏళ్ళు అయింది మన ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో పెట్టి. 2 ఏళ్ళ నుంచి ఒక్క మ్యాచ్ రాలేదు. ఫుల్ డ్రైగా ఉంది. రేయ్, మన పక్కింటి చిన్ని పెళ్లిరా, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అక్క, ఆ చీవుడు ముక్కు చిన్నదా? ఆ, నానికి కూడా పెళ్లి అయిపోయిందా అక్క? మన నెక్స్ట్ జనరేషన్ కదే. అవును. దీనికి కూడా పెళ్ళైపోయింది. అక్క, మ్యాటర్ ఉన్నాడు లాగేస్తున్నాడు అక్క. ఇది దొరికినట్టుంది. రేయ్, నా గురించి కూడా కనుక్కోరా. సెట్ చేసుకుని. చిరాకు ఎక్కువ. హలో. Hi sir, how are you doing? ఇవన్నీ వద్దు, మా ఇంటికి రా. సార్ మీకు చైనీసా మెక్సికనా? ఏంట్రా ఈ మధ్య రెస్టారెంట్ బిజినెస్ కూడా పెట్టారా? ఇంకెంత తింటారు మా దగ్గర? అది కాదండి, మీ ప్రొఫైల్ కి ఇండియాలో మ్యాచెస్ అన్ని అయిపోయాయి. అక్క, నా మ్యాప్ నుంచి ఇండియా లేపేశారు. అలా అంటారేంటి? 5 ఏళ్ళ నుంచి మా డబ్బులు దొబ్బుతున్నారు. ఇప్పటికి ఒక మ్యాచ్ సెట్ చేయలేదు. నాకు రేపటికల్లా ఒక మ్యాచ్ సెట్ చేయకపోతే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసేయండి. ఫోన్ చేస్తున్నాడు. నాన్న, ఆ మ్యాట్రిమోనీ ఏం సెట్ చేయలేదు నాన్న. అక్కేనైనా ఫోను. రే, నాన్న ఊరికే రోజు ఫోన్ చేయొద్దని చెప్పు. ఏదైనా కుదిరితే మనమే చేస్తాంగా, రోజు గోల. మళ్ళీ చేస్తాంలే. మ్యాట్రిమోనీ వాడు ఫోన్ చేస్తున్నాడు రా. హలో. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? బతికే ఉన్నామండి. ఇంకా చెప్పండి. మేడం మీకు నార్త్ ఇండియన్స్ ఓకేనా? రే, నా మ్యాప్ లో జస్ట్ సౌత్ ఇండియా మాత్రమే పోయిందిరా. ఓకే అండి, చెప్పండి. ఒక ప్రొఫైల్ వచ్చింది మేడం, క్యాండిడేట్ ఢిల్లీ మూవ్ అయ్యాడు. రే, ఢిల్లీ అంటరా? కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. నాకు అసలు ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. దాంతో పాటు రిలీజియన్ ఫీలింగ్స్ కూడా ఉండకూడదండి. అంటే తను బంగ్లాదేశ్ నుండి అసైలం వీసా తీసుకుని వచ్చాడు. చిచి పెట్ ఫోన్. ఏమైందక్క? రే, నా పరిస్థితి అయిందిరా. అక్క, మన దెబ్బ అదిరిందే. ఏమైందిరా? మ్యాట్రిమోనీ ప్రొఫైల్ పంపించాడే. ఏది చూపించు. పేరు తేజ అంట. రే, నువ్వు చాలా లక్కీరా. నా పేరే తెలుస్తుందిలే. అక్క, డేట్ ఆఫ్ బర్త్ కూడా నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఏంటక్క? అలా ఎలా ఉంటదిరా? ప్రొఫైల్ చూద్దాం. రే, అది నా ప్రొఫైల్ రా. మ్యాట్రిమోనీ అనే సంపత్ నేను